ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 78 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో వరుసగా 2 మ్యాచ్లు పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. టోర్నీలో 5వ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ ను 134 పరుగులకు ఆలౌట్ చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే తుషార్ దేశ్పాండే వరుస బంతుల్లో ట్రావిస్ హెడ్ 13, అన్మోల్ ప్రీత్ సింగ్ డకౌట్ చేశాడు. అభిషేక్ శర్మ 15, నితీష్ రెడ్డి 15 సైతం త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే హేడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ లాంటి ప్లేయర్లు ఉండడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంపై ఆశలు పెట్టుకుంది. వారు కూడా త్వరగానే అవుట్ కావడంతో 18.5 ఓవర్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 78 పరుగుల తేడాతో భారీగా నెట్ రన్ రేట్ను కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లో తుషార్ దేశ్పాండే 4, ముస్తఫిజుర్ రెహమాన్ 2, మతీషా పతిరానా 2, రవీంద్ర జడేజా 1, శార్దుల్ ఠాగూర్ 1 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్య రహానె 9 మరోసారి విఫలమయ్యాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 98 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి సెంచరీని మిస్ చేసుకున్నాడు. డేరెన్ మిచెల్ 32 బంతుల్లో 52, శివన్ దూబే 20 బంతుల్లో 39 స్కోర్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని 2 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లో భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కట్లు 1 వికెట్ చొప్పున తీశారు. ఈ మ్యాచ్ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ 3లోకి ప్రవేశించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ ప్లేస్కు పడిపోయింది.